దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. నతానీయేలు నిజమైన ఇశ్రాయేలీయుడిగా, నిజమైన భక్తిపరుడిగా, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాడుగా మార్చబడ్డాడు. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 43 నుంచి 51 వచనాల్లో నతానీయేలు గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ ప్రభు బైబిల్ గ్రంథంలో రాయించారు. నతానీయేలు ఈయన గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటి? ఈయన ఫిలిప్పు ఇతనికి చెప్పింది ఏంటి యేసు ప్రభు గురించి? నిజంగా ఫిలిప్పు నతానీయేలు మాటల్లో చూసినప్పుడు నతానీయేలు మెస్సే కొరకు, అభిషిక్తుని కొరకు ఎదురు చూస్తున్న ఒక భక్తిపరుడుగా కనపడతాడు. ఒక భక్తి, ఒక విశ్వాసం, అంటే తన పూర్వీకుల నుంచి దేవుడు ఏమైతే చెప్పారో దానికోసం ఎదురు చూసేటటువంటి ఒక మంచి లక్షణం ఆయనలో ఉంది. బహుశా భక్తిపరులకు మాత్రమే ఇలాంటి మంచి ఉద్దేశాలు అనేవి వస్తూ ఉంటాయి. భక్తి అనేది ఎవరికైతే ఉండదో బైబిల్ చెప్పిన విషయాలు వాళ్ళకి ఏమి గుర్తుండవు. ఏమిచ్చాడు, ఏం పొందుకున్నాం, మా జీవితం బాగుందా, మా అవసరాలు తీరాయా, మా కష్టాలు తీరాయా, ఇవి ఆలోచన చేస్తారు. కానీ భక్తులు ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తారంటే ప్రభువు ఏం చెప్పారు, రానున్నవేంటి, జరగనున్నవేంటి, ఇలాంటివి ఆలోచన చేస్తారు. దాంట్లో నతానీయేలు ఒకడు. తన పూర్వీకుల నుంచి విమోచకుడు, రక్షకుడు ఎలా వస్తాడో ఎదురు చూసేవారిలో కూడా ఇతను ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఫిలిప్ చెప్తున్నాడు, మనం అందరం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన ఇక్కడ ఉన్నాడు, మేము చూసాం. ఆయన యేసు రక్షకుడు, అభిషిక్తుల్లో ఎలాంటి క్రియలైతే ఉంటాయో అవి ఆయనలో ఉన్నాయి, మేము చూసాం అని అంటే అతను తెలుసుకున్న విషయాలను బట్టి నజరేతు నుంచి మంచిది ఏదన్నా వస్తుందా, రాగలదా అనే సందిగ్ధాన్ని చూపించాడు తప్ప దాన్ని సందేహము అనాలో లేదంటే మరి ఇంకోటి ఏదైనా అనాలో అక్కడ మనం ఉపయోగించలేం. కానీ దేవుని విషయాల మీద ఒక అభిషిక్తుని కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిగా మంచి భక్తిపరుడుగా కనపడతాడు. ఫిలిప్పు నతానీయేలు తీసుకుని యేసుప్రభు దగ్గర రావడం, యేసుప్రభు చూసి నతానీయేలు గురించి ఒక మాట అన్నాడు. ఆయన ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అంటే ఒక భక్తిపరుడికి ఇశ్రాయేలీయుడు అని అంటే విశ్వాసంతో అబ్రహాం గారి లాగా ఎదురు చూసేవాడు, అలాంటి ఒక భక్తిపరుల ఫ్యామిలీలోంచి పుట్టినోడు నిజమైన ఇశ్రాయేలీయుడు. అంటే ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు ఎలాగైతే ఉంటాడు, ఎంత భక్తితో ఉంటాడు, ఎంత విశ్వాసంతో ఉంటాడు, ఇతను అలాగే ఉన్నాడు. కనుక అతనిలో ఏ కపటము లేదు. యేసుప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని, అతని గురించిన విషయాన్ని చెప్పారు. అతను చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, నేను ఎలా తెలుసు ఆయనకి, నీవు నన్ను ఎప్పుడు చూసావు, నీవు నన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నావు? యేసుప్రభు చెప్తున్నారు ఏమనంటే, ఇక్కడే కాదు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. కనుక దేవునికి మరుగైన స్థలం అంటూ ఏది లేదు. దేవుని కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము తెలుసు. ఆ మాట చెప్పగానే నతానీయేలు చెప్తున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజువు అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఇలా జరిగితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, అంటే నేను నీతో చెప్పింది నువ్వు అక్కడ ఉన్నావని చెప్పినందుకు నమ్మావా? అంటే తను ఎక్కడున్నాడో ఎవరికి తెలదు. అలాంటి స్థితిని యేసుప్రభు చెప్పేసరికి నోట మాట రాలేదు. అందుకు నమ్మావా? ఇంతకంటే నువ్వు మరి గొప్ప కార్యాలు చూస్తావు. ఏంటనంటే మనుష్య కుమారునికి పైగా ఆకాశం తెరవబడి దేవదూతలు ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు అని చెప్పుకుంటూ వచ్చారు. కపటం లేని వారిని, నిజమైన భక్తులను, భక్తితో నిజాయితీగా ఉండేవారిని యేసు చూస్తున్నారు. అందుకనే నీ హృదయమును చక్కగా ఉంచుకో, నీ హృదయం ముందు నిజాయితీగా ఉండు. నీ హృదయం ముందు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటావో ఆయన నిన్ను చూస్తారు, నిన్ను ఎరిగి ఉంటారు. అంటే ఒక మనిషిని యేసు చూడాలి అని అంటే ఆ వ్యక్తి భక్తిపరుడై, నిజాయితీపరుడై, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, యేసుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ యేసు ప్రభు లేని వారుగా చాలా మంది ఉంటారు. ఎందుకనంటే వారు చేసే క్రియల వల్లనే మనం చెప్పొచ్చు. వారి తప్పుడు ప్రవర్తన, తప్పుడు మాటలు, అబద్ధపు విషయాలు, అన్యాయపు విషయాలు, వీటి వల్లనే చెప్పొచ్చు. అందుకని అతను నిజమైన ఇశ్రాయేలీయుడు, నిజమైన భక్తిపరుడు, నిజమైన విశ్వాసి. అతనిలో కపటం అనేది లేదు, స్వార్థం అనేది లేదు, కపటోపాయాలు ఇలాంటివి ఏమీ అతనిలో లేవు. కాబట్టి కపటం కలిగిన వారు, కపటం కలిగిన హృదయం కలిగిన వారిని ఆయన గుర్తించడు, పట్టించుకోడు. నిజమైన భక్తి చేయని వారిని పట్టించుకోడు. ఒక నిజమైన అంతరంగము నుంచి ఒక దేవుని మీద ప్రేమ, క్రీస్తు పుడతాడు, అభిషిక్తుడు వస్తాడంటే దానికోసం ఎదురు చూస్తూ ఉన్న రోజులు. మరి ఈరోజు ఒక దేవుని పిల్లలుగా మనం ఆయన మరలా రాబోతున్నాడు అని అంటే
ఎదురు చూస్తూ ఉన్నారా? ఎదురు చూడడం అటు నుంచి లోకాన్ని చూడడం, ఈ డబ్బు వెనకాల పడడం, మనుషుల వెనకాల పడడం, ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే వంచన, కపటోపాయం, కుయుక్తి కలిగిన మాటలు, కారమైన పనులు, అంటే ఒక భక్తి పరుడికి ఉండాల్సిన విధానాలు మనుషుల్లో కనబడడం లేదు. ఎందుకంటే మనిషి యొక్క జీవితం అంతా కూడా లోకంతో కలిసిపోయి ప్రభు వాగ్దానాల వైపు ఎదురు చూడకుండా, అంటే పైపెచ్చుకు నోటితో చెప్తున్నాడు మామూలుగా, కానీ అంతరంగం అంతా లోకం వెనకాల, డబ్బు వెనకాల, మనుషుల వెనకాల, ఈ ఆశల వెనకాల పరిగెడుతుంది. అందుకని దేవునికి తెలియని వారిగానే ఉండిపోతున్నారు ఈరోజు చాలామంది. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని నిజాయితీగా ఉంచుకో. యేసు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నారు, నీ జీవితంలోకి వస్తారు. కనుక ఒక మంచి హృదయంతో ప్రభువుని మనం చేరుకోగలుగుతాం. నతానీయేలు లాంటి ఒక మంచి భక్తిని, ప్రభు కొరకు ఎదురు చూసే భక్తిని చేయగలిగితే మీ జీవితాల్లోనూ కూడా ప్రభు వస్తారు. ఆయన వస్తే, ఆయన అడుగు పెడితే నీ యొక్క జీవితపు అలలన్నీ ఆగిపోతాయి. నీ చుట్టూ రేగుతున్న చీకట్లు, సమస్యలు, అన్ని ఇబ్బందులు ఆగుతాయి. అంటే నెమ్మదిస్తుంది నీ జీవితం, నెమ్మదిగా ఉంటుంది. అలాగని కోట్లు ఏదో ఇచ్చేస్తాడని చెప్పట్లేదు నీకు. నువ్వు నెమ్మదిగా బతకగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని కూడా ఈరోజు చూస్తున్నాడు. కాబట్టి మీ జీవితాన్ని చక్కగా ఉంచుకోండి, నిజాయితీగా ఉంచండి. నతానీయేలులాగా కపటం లేని వ్యక్తిత్వంతో ఉంచండి. ప్రభు ఎరిగిన వారుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అలా దీవించి ఆయన పై నుంచి పరలోకం ఎక్కి వెళ్ళిపోయే మార్గాన్ని దేవుడు దయచేయనుగాక. ఆమేన్. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరమందున మా తండ్రి, నతానీయేలు గురించి చూపించి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. హృదయాన్ని నిజాయితీగా ఉంచుకుంటే మీరు నతానీయేలును చూసినట్లే మమ్మల్ని కూడా చూస్తారని ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటను, వాక్యాన్ని పాటించే హృదయాలు వారికి ఇవ్వండి. అందులో ఉన్న ప్రతి సత్యము వారికి అర్థమవునట్లు నేర్పించండి. మీరే వారితో మాట్లాడండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.